హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్ట్ టైమ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను మా ఆయనతో అండ్ అత్తయ్యతో కలిసి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి కదిరి వెళ్ళిపోతున్నాను. నేనైతే ఫస్ట్ టైం కదిరికి వెళ్తున్నానండి. నేను మా ఫ్యామిలీతో అంతా కలిసి కడప నుంచి కదిరికి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇదైతే గండి. నేను గండికి చాలాసార్లు వచ్చాను, బట్ ఈ టైప్ విజువల్స్ ఎప్పుడు చూడలేదు. చూసారా, టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చుట్టూ ఆ స్నో, ఆ చెట్లు, చాలా బాగుంది. నేచర్ అయితే నాకు చాలా నచ్చేసింది. అక్కడే ఉండిపోవాలనిపించింది. టైం 9:30 అయినా సరే ఎర్లీ మార్నింగో చూస్తున్నట్టుంది విజువల్. నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదు. అండ్ మనం కదిరి లేక్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా నరసింహస్వామి టెంపుల్ ఎంత బాగుందంటే గోల్డ్ కలర్లో. నేను ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. చుట్టూ చూస్తే చాలా పీస్ అనిపించేసింది, ప్రశాంతత అనేది తెలిసిపోయింది నాకు అప్పుడే. జనాలు తక్కువ ఉన్నారనిపించింది, కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే చాలా క్రౌడ్ ఉన్నారండి. చూసారు కదా, ఈ జనాలున్న విజువల్స్ చూసాక ఇలా అయితే కాదు, ఫ్రీ దర్శనం అయితే మేము ఎప్పుడో ఈవినింగ్కి వెళ్తామని చెప్పి టికెట్స్ కొనడానికి వెళ్తున్నాం. ఇక్కడ మా అత్తయ్యతో నేను సెల్ఫీ తీసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేద్దాం పదండి అని చెప్పి అలా తిరుగుతున్నాం. మా ఆయన ఈలోపు టికెట్ తీసుకొని వచ్చేసారు. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా అల్లరి కూడా చేస్తున్నాయి. చేతులు ఏమున్నా సరే తీసేసుకునేలాగా ఉన్నాయి, క్యూట్గా కూడా ఉన్నాయి. ఇక్కడైతే గుడి ఎదురుగానే మనకి దీపాలు అవన్నీ పెట్టిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళతో కలిసి వచ్చి దీపాలు పెడితే మంచిదని పెడుతున్నారు. ఇక్కడ దాని పక్కనే కొబ్బరికాయ కొట్టేది కూడా ఉంది. నాకైతే అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు కొబ్బరికాయ కొట్టే దాని మీద. మా అత్తయ్య అయితే నన్ను కొట్టమని నాకు ఇచ్చారు. ఒక అటెంప్ట్ అయితే చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ అవ్వలే. సో మా ఆయనకి ఇచ్చేసారు, ఆయన పట్టుమని 2 పీసెస్ చేసేసారు. తర్వాత ఇద్దరం దర్శనం అయిపోయాక సెల్ఫీ కూడా తీసుకుంటున్నాము. చూసారు కదా, లిటిల్ టైర్డ్నెస్ ఉంది, దర్శనం కొంచెం కష్టమైంది ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల. బట్ ఫైనల్గా ప్రసాదం అయితే వచ్చింది, దాంతో మేమిద్దరం హ్యాపీ. అక్కడ నా ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత ఆకలితో తింటున్నాను. అది పొంగలి నా ఫేవరెట్, ఇంకా నేను ఆగలేదు అస్సలు. మా ఆయన ప్రసాదం కూడా నేను హాఫ్ తినేసా. ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము ఇందాక వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి, యాక్చువల్గా ఇటు నుంచి రావాలన్నమాట. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కుంకుమ చాలా ఫేమస్ అండి. కదిరి కుంకుమ అంటే అందరికీ తెలిసుంటుంది. సో మేము కూడా కొంచెం కుంకుమ తీసుకున్నాము. ఇంకా షాప్స్ అన్నీ చూశాను, నాకు నచ్చినవి ఏమైనా ఉంటాయని చెప్పి కొన్ని దేవుడి సామాన్లు అవి తీసుకున్నాము, నేను మా అత్తయ్య కలిసి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి డైరెక్ట్ దేవుడు మందిరం కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసిన షాప్స్లలో ఈ షాప్ కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నేను బ్యాంగిల్స్ అడుగుతున్నాను, నాకైతే ఎలా అడగాలో కూడా తెలియదు, అందుకే మా అత్తయ్య హెల్ప్ తీసుకుంటున్నా. సో ఫైనల్గా మాకు దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. చూసారు కదా ఎంత కలగా ఉందో అసలు టెంపుల్. మనకి ఫుల్ ఆకలేస్తుంది ఆఫ్టర్నూన్ అయితే. సో ఇక్కడ అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చేసాం, చాలా ఫేమస్ ఇది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే సూపర్. లెమన్ పికిల్ అండి, చూడగానే చాలా ఆకలేసి నేను ఒక పీస్ తినేసాను. ఇక్కడి నుంచి అయితే మేము తరికొండకి రీచ్ అయిపోయాము. తరికొండ గురించి మీకేమైనా ఐడియా ఉందా? ఏమైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి. తరికొండ కూడా నరసింహస్వామి టెంపులే. ఈ ఆలయం చరిత్రకు వస్తే చోళుల కాలంలో ఒక కుండలో స్వామివారు వెలిశారు అని ఇక్కడ రాసుంది. ఇంకా ఈ టెంపుల్ విశిష్టతకు వస్తే ఇక్కడ ప్రమాణాలు చేశాక మాట తప్పినట్టయితే వాళ్ళ వంశం నాశనం అవుతుందని కూడా రాస్తుంది. ఇక్కడ కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది. మా అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీ అయ్యారు, అంతా మంచి జరుగుతుందని చెప్పి. ఈలోపు ఇక్కడ ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి మా దగ్గరికి అయితే చాలా బాగా వచ్చేసింది. పిల్లి చూడడానికి చాలా క్యూట్గా ఉంది, అస్సలు భయపడట్లేదు, వచ్చి మీద కూర్చుంటుంది. దానికి మేము అక్కడే ఉన్న షాప్లోంచి మిల్క్ ప్యాకెట్ తెచ్చి పాలు కూడా పెట్టాము, చాలా బాగా తాగింది. ఇంకా మాకైతే ఇలా తరికొండలో దర్శనం ముగిసింది. మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం కడపకి. దారిలో చిప్స్ కూడా కొనుక్కున్నాము, అవి తింటూ పీస్ఫుల్గా అయితే కడపకు వచ్చేస్తున్నాము.
ఇంకా మరిన్ని టేస్ట్ ట్రిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.